ముందస్తు వర్షాకాల ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. గుంటూరు నగరంలో రోడ్డు మీద పడ్డ వర్షపు చుక్క నేరుగా డ్రైన్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. లోతట్టు ప్రాంతాల గురించి రోడ్డు ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. గురువారం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ద్వారా పరిసరాల పరిశుభ్రతకు బాటలు వేస్తున్నామని అన్నారు. డ్రైన్లు, కాలువ పూడిక తీయుట పనులు శరవేగంగా పూర్తి చేస్తామని అన్నారు. నగరవాసులకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు కార్పొరేషన్ సిద్ధంగా ఉందన్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. రైన్స్ స్టార్ట్ అయింది. మేము మార్చి, ఏప్రిల్, మేలో ఈ 3 నెలల్లో కూడా మరి మేజర్ మీడియం డ్రైన్స్ ముఖ్యంగా 6 నెలలకు ఒకసారి డీసిల్టేషన్ జరగాలి. అవన్నీ కూడా శాంక్షన్స్ ఇచ్చి డీసిల్టేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. డ్యూ టు ఈ మధ్య కురిసిన వర్షాల వల్ల కొంత డిస్టర్బ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రాసెస్ నడుస్తుంది. ముఖ్యంగా డ్రైన్స్ మీద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్, వాటి కారణంగా చాలా చోట్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళందరినీ కూడా మేము అప్పీల్ చేశాము. ఈ డ్రైన్స్ మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్ తీసేయమని వాళ్ళకి చెప్తున్నాం. వాళ్ళకి సఫిషియెంట్ టైం ఇస్తున్నాము. వాళ్ళకి తీసుకోకపోతే మనమే అవి రిమూవ్ చేసి, అక్కడ కూడా ఈ బ్లాకేజెస్ ఎక్కువ అక్కడ ఉంటున్నాయి డ్రైన్స్ మీద. మనం ఏదైతే తీయటానికి అవకాశం ఉంటుందో వర్కరు అక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా క్లియర్ చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. రోడ్డు మీద పడ్డ వర్షపు చుక్క చక్కగా వెళ్ళి డ్రైన్లో కలవాలి. అలా కలిసిన రోజు ఎక్కడ ఈ ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు. ఆ వాతావరణం తెచ్చేదానికి మేము నగరపాలక సంస్థ ప్లానింగ్ చేసుకుని ముందుకెళ్తాం.